అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి మంత్రి గారికి? గుండె గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి? ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది. సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తేనే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి? ముహూర్తం టైం అయిపోతుంది. ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఆవేశపడ్డం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? ఆడదాన్ని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపులు ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్ తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలైతే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను. మీరు చెప్తున్న మందు షాపులు, సిగరెట్లు, గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. నీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్.
ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా? Don't ask where I am. Yes, I'll let you know everything detailedly. హలో, ఏంటి? టాయిలెట్ కి వెళ్ళాలి. వెళ్ళు. బాంబ్ తో ఎలా వెళ్ళను? జాగ్రత్త, బీ కేర్ఫుల్. యా. బాంబ్. అవును. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడున్నట్లు ఎవరికి చెప్పక, అర్థమైందా? నీ కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు. డాడీ ప్లీజ్ నా కోసం పోలీసుల్ని పంపించొద్దు, ప్లీజ్ పంపించొద్దు. వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం. అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి. అలాగే సార్. కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు. కనీసం కామన్ మ్యాన్ అనేవాడు ఎవడో తెలుసుకోవటం మన డ్యూటీ. వాడిని ఫాలో అవ్వండియ్యా. ముఖ్యమంత్రి గారమ్మాయి కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది. కిడ్నాపర్ ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు, ప్రతిపక్ష నాయకుడు జానకిరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే. చెప్పు దీప్తి. ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు జానకిరామ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడతాడంట? మాట్లాడమను. మానభంగం జరుగుతుంది ఒక ఆడ కూతురు కాదండి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి, ఒక అసమర్థతకి. నీ బాధ చూస్తాంటే ఆ మానభంగం నీకు జరిగిందనుకుంటున్నా. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఒక కిడ్నాపర్ని పట్టుకోలేరండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాపులు జరగలేదా? మానభంగాలు జరగలేదా? భూకబ్జాలు జరగలేదా? వాళ్ళందరినీ పట్టుకున్నారా? చెప్పోయా. హలో హలో. ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గానీ పాయింట్ కి రా. హలో, మైక్ మైక్ పని చేయటం లేదు. నీకేం పని చేయవని మాకు తెలుసు గానీ ఓ పని చెయ్యి. నిన్ను ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం. కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా? నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? చెప్పు. చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి. నువ్వు కూడా సీఎం అయిపోదామనే ఏంటి? ఎలక్షన్ గెలవకుండానే 24 గంటల గంటలో అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను, లేకపోతే నా రాజకీయ జీవితానికి కరెంట్ ఇప్పుడే పోవాలా? అమ్మ టైం అంటూ లేదురా, ఎప్పుడు తీసేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్. రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా. పవర్ ఉన్నంతలో రైతులకు ఇవ్వాలి, ఇండస్ట్రీలకు ఇవ్వాలి, గ్రామాలకు అందించాలి. కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్. గుడ్ నైట్. మొత్తం పవర్ కట్ చేశారు కదా? అవును సార్. మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు? కట్ చేశాం సార్, బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది. ఏమైందయ్యా? ఎవడండి వీడు? చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది. మంత్రివి, మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో అర్థం ఏంటి? ఈ 2 గంటల్లో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి, మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ చేయడం న్యాయమేనా? మా ఇంటికి అక్రమ కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్ అధికారులే పెట్టారు. మంత్రివి, మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల ఇళ్లలో ఎందుకు జనరేటర్స్ పెట్టలేదు? మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కరెంటు పోయి మళ్లీ వచ్చేదాకా చెమటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు? ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్ తో, ఏసీలు, ఫ్రిడ్జ్లతో ఎంజాయ్ చేయడం తప్పా కాదా? ఎస్, తప్పే.
అర్జెంటుగా కేసు బుక్ చేయండి సార్. ఏమైంది? శాంతి మిస్ అయిపోయింది సార్. నా శాంతిని కిడ్నాప్ చేశారు. నరేంద్ర సార్ రిపోర్ట్ తీసుకో. ఓకే సార్. శాంత్ అంటే మీ వైఫా? కాదు సార్. సిస్టరా? కాదు సార్. ఓ బంధువా? కాదు సార్. మరెవరు శాంత్ అంటే? శాంతి అంటే నా పెళ్ళమో గొళ్ళమో కాదు సార్. అశాంతిలో శాంతి, మనశ్శాంతి. శాంతి కపోతంలో శాంతి, శాంతి భద్రతల్లో శాంతి, సుఖశాంతుల్లో శాంతి. ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోయింది సార్. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ఒకే భాష మాట్లాడుకునే ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకోరు సార్. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ నా సోదర విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకోరు సార్. ఆ శాంతి గురించి సార్ నేను మాట్లాడేది. మీ పెళ్ళామో నా పెళ్ళామో మిస్ అయిపోతే మీకు నాకు మాత్రమే నష్టం సార్. కానీ ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది సార్. అన్ని ప్రాంతాల ప్రజలందరూ మంచివాళ్లే సార్. కానీ వాళ్ళ మధ్య ఉండాల్సిన సుఖశాంతుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ అయిన ఆ సుఖశాంతుల్ని వెతికి తీసుకురండి. నా ప్రజలందరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు. కాబట్టి వెంటనే కేసు బుక్ చేయండి. మిస్ అయిపోయిన శాంతిని తిరిగి తీసుకురండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడంకి ఎన్నో నెల? 9వ నెల. ప్లీజ్ రండి. డాక్టర్ ఒకసారి లేవండి. అమ్మా మీరు కూడా లేవండి. అమ్మా మీరు అందరూ లేవండి. అమ్మా లేవండి. మీరేంటండి? రండి సార్. డాక్టర్ వీళ్ళందరికీ అబార్షన్ చేయండి. ఇంకా లైఫ్ లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి. డాక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ? సమాజ నిర్మాణం జరుగుతుంది. అబార్షన్లు చేస్తే సమాజ నిర్మాణం జరుగుతుందా? ఎవరు బాబు నువ్వు? నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు. చా పిల్లలు పుట్టకుండా అబార్షన్ చేయించడం మాత్రం ఇంపార్టెంట్. ఎస్. ఊరుకోవా పెద్ద మనిషి. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నా భార్య తల్లి కాబోతుంటే? మీకు బిడ్డలు కావాలా? ఎస్. మీ ఇద్దరు అమ్మా నాన్న అనిపించుకోవాలా? ఎస్. అయితే వెంటనే అబార్షన్ చేయించుకోండి. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, ఫుట్పాత్ల్లో, పార్కుల్లో, అనాథ శరణాలయాల్లో చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళను తీసుకొచ్చి పెంచుకోండి. వాళ్లతో అమ్మా నాన్న అనిపించుకోండి. కడుపులో ఉన్న బిడ్డను చంపుకొని ఎవరో అనాథ బిడ్డను తెచ్చుకొని అమ్మ నాన్న అనిపించుకోవాలా? ఏంటి తప్ప? నీకేమన్నా మెంటలా? ఎవరి బిడ్డో ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ ఎలా అవుతాడు? మీ ఆవిడ ఒంటి మీద ఉన్న చీర స్వయంగా మీరు తయారు చేసుకోలేదుగా? చీరల షాపులో కొన్నదేగా? కొనుక్కున్న చీర మీదైపోలేదా? ఈ బంగారం గొలుసు బంగారం షాపులో కొన్నదేగా? కొని ఇంటికి తెచ్చుకున్న బంగారం మీ బంగారం అయిపోలేదా? అలాగే తెచ్చి పెంచుకున్న బిడ్డ మీ బిడ్డే అవుతాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మేం బిడ్డల కంటే వచ్చే నష్టం ఏంటి? భూమికి భారం, భారతదేశానికి భారం. 120 కోట్ల మందితో భారతదేశం కిటకిటలాడిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రేపు పెరుగుతున్న జనాభాతో జామ్ అయిపోయి నడవడానికే కాదు, కనీసం నిలబడ్డానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. నోర్మోయ్, భారతదేశానికి భారమైంది జనాభా పెరుగుదలతో కాదు, పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో, అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్. కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు. బాబు ధర్మం బాబు. బాబు బాబు ధర్మం బాబు. బాబు ధర్మం బాబు. సారీ, నా దగ్గర 20 ఉన్నాయి. 10 నీకు, 10 నాకు. తామదయ్య బాబు.
మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. అదేంటండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఓ 10 రూపాయలు అడిగేశాను, 10 రూపాయలు నేను ఎంచుకున్నాను. పాపం అడుగు బతకాలి కదండి. మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా? అదే అండి, 2 కళ్ళు ఉన్నాయి కదండి. ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా. ఇప్పుడు కూడా కనపడుతుందా? అవునండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను, ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా. వెరీ గుడ్. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు. నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను. మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు. ఇంకొక అతనికి మీరు కన్నుదానం చేయండి. అప్పుడు నలుగురు కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు. ఏంటి మీరు జోకులు వేస్తున్నారా? జోకులేసే అలవాటు నాకు లేదు బ్రదర్. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేశావు. 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను దానం చేయమంటున్నా. ఊరుకాయ బాబు, 2 కళ్ళున్నాయని చెప్పు కన్ను దానం చేసి, 2 చెవులున్నాయని చెప్పు చెవు దానం చేసి, 2 కిడ్నీలున్నాయని చెప్పు కిడ్నీ దానం చేసేయా. ఎలా బలే చెప్పావు. ఇదేంటిది? పోలీస్ పోలీస్ హోంగార్డ్ ఈ సైడ్ నుంచి వచ్చారా? ఏమైంది? మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేను? ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా, అంటే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. మొత్తం కనబడుతుందయ్యా. అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి, మీ కానిస్టేబుల్ కన్నోటి అతనికి దానం చేయండి. నీకేమన్నా మెంట్లా? ఆ ప్రశ్న ఎక్కడేయండి, ఇతనికి మెంట్లా అని. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితుల్లా తగిలేడు. ఎవడికో ఇల్లు లేదని నాకు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా? ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంటుంది. పదండి బ్రదర్, సామాజిక స్పృహ వాళ్ళని ఎత్తుకుందాం. ఏంటండి ఇది? ఐ బ్యాంక్ అంటాడు, బ్లడ్ బ్యాంక్ అంటాడు, వైసే బ్యాంక్ అనలేదా? ఓ మీరు పోలీసు వాళ్ళు కదా, ఇలాగే అర్థం అవుద్ది. అతను ఇట్టే వెళ్ళి అమ్మో నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుణ్ణి నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకం ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చేయాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కుమార్ యాదవ్, యాదయ్య, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండనని చెప్పాను, దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను. ఏమయ్యా, నీకేమైనా మెంటలా? అదేంటి సార్ అలానేశారు? లేకపోతే స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ ఏంటయ్యా? బుద్ధి లేకపోతే సరే. స్వర్గం లేదా?
ఉంటే ఏంటి? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే ఇబ్బంది స్వర్గం ఉంటుంటే ఇబ్బంది కదా మరి, అందుకని ఇక్కడ గొడవ జరుగుతుంది సార్. అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి, ఆ దేవుడు ఫోటోలు తీసేయండి, ఈ బొట్టు తుడిచేయండి, మెడలో దండలు కూడా తీసేయండి, ఈ ఉంగరాలు కూడా తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. అలాగే నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరులు. ఏంట్రా? మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను.
ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. అమ్మాయి ఎవరో తెలుసా? రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని కిడ్నాప్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సునీత కూడా కిడ్నాప్ కి గురైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తి ఒక మతిస్థిమితం లేనివాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవడ్రా నువ్వు? మా డాడీ మీద పొలిటికల్ గ్రడ్జా? రౌడీవా, గూండావా, టెర్రరిస్టువా లేక కిరాయి హంతకుడివా? డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా? ఓకే, నేను సీఎం కూతుర్నని తెలియక కిడ్నాప్ చేసుంటావు. ఇప్పుడు తెలిసింది కదా? తెలిసిందిగా. వదిలేస్తే క్షమించేస్తాను, లేదా మా డాడీకి చెప్పి. వాట్? డాడీకి చెప్పి. మై కమిన్? కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవరు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్? నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో చేస్తే రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. టీ తాగుతాంట్రా? టీలు కాదు అలవాట్లేదు. ఏంటి తాగుతా? టీ తాగినట్టు అదవా? ఏది ఇలాగే ఒక్కగా టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి?
బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాన్నాడు. పిచ్చోడు, వాడి అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో హాస్పిటల్. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? వెళ్తారా అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కదా సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్.
కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేనున్నాను. మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడవా. నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుందా? అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపానా? ఇలా చాపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అని. పిలు. ఎవరిని పిలువురా? ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్దాయన పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం.
మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గోడ దూకి పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా, పో బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంటరా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి.
లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. చూస్తాడు. పదవయ్యా బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నానా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాడికి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా? దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచన. ఈ రోజు అన్ని తింటా. తిను తిను మావాడు పడకుండా తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక సోమవారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టిస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి, ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంటం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తనొక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజలా ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు.
అరే శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్యా? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ నాన్న. ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం ఉంటావేటయ్యా? వాడు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను.
అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డేయ్ అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా పో. బాగుంటా తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంటరా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, అన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా? ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. मोक्षद्वारकवाटपाटनगरी काशीपुरार्धेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. నేను చాలా లక్కీని బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వల్ల, అంతా మీ వల్ల. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ లేదు. అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాడికి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీరు టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నాయలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను మావాడు పడకుండా తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా
అమ్మ వడ్డిస్తున్నారు మీరు కూడా కూర్చోపోయినారా టైం ఎంతైందో చూడి నేను తర్వాత చేస్తానులే తాతగారు నువ్వెప్పుడు వచ్చినా బంబి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్లి పెట్టేస్తాం అట్లా దద్ద చేసుకుంటాం అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి రాబా. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి. ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంటం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం